ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పెద్దలకి క్రిస్పీగా ఫింగర్స్ అయితే చేశాను. ఎలా చేశాను అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. ఈ క్రిస్పీ ఫింగర్స్కి అయితే నేను పోహా అంటే అటుకులు తీసుకున్నానండి, దలసరి అటుకులు. వీటిని ఏంటంటే తర్వాత దీనికి తగ్గట్టు మైదా మనకి ఎంత కావాలో యూజ్ చేయడానికి కప్పు తీసి పక్కన పెట్టాను. బంగాళదుంపలు అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాను, ఒక 3 దుంపలు అయితే ఉడకపెట్టి పెట్టాను. ఈ 3 దాంతో దీంట్లో మసాలాలు ఏంటంటే షేజ్వాన్ సాసు ఉపయోగించాను. అలాగే కొత్తిమీర తరుగు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, ఇవన్నీ కలిపి క్రిస్పీగా ఫింగర్స్. నేను వీటిని అటుకుల్ని ముందు మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. మిక్సర్ గ్రైండర్లో వేసుకొని చక్కగా ఎక్కడ చేతికి చాలా స్మూత్గా ఫైన్గా వేసుకొని మీరు పౌడర్ అయితే చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ చేసిన దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి, ఎక్కడ మొరం లేకుండా చూసుకోండి మెత్తగా. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లోకి బంగాళదుంపలు తీసుకొని చక్కగా చేత్తో మెదుపుకున్నా సరే, లేదు గరిటెతో మెదుపుకున్నా సరే మెత్తగా, లేదు మేము కోరుకుంటామంటే ఈ ఉడకపెట్టుకున్న దాన్ని చక్కగా కోరుకోవచ్చు. కోరిన ఆ దుంపలన్నీ చక్కగా అలా స్మాష్ చేసుకొని దాంట్లోకి మనం అటుకుల్ని మనం తీసుకున్నాం కదా పౌడర్ చేసి, ఆ అటుకుల పౌడర్ని అయితే కలుపుకొని చేత్తో బాగా నలుపుకోవాలండి. ఈ బంగాళదుంప అటుకుల పౌడరు 2 బాగా కలిసేటట్టు అయితే మనం చేత్తో కలుపుకోవాలి. బాగా చేత్తో కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పట్టదు. ఉప్పు వేసుకున్న తర్వాత నేను షేజ్వాన్ సాస్ అని చెప్పాను కదా, ఇంకా మసాలా గుండలు ఏం వేయకుండా షేజ్వాన్ సాస్లోనే కారం అలాగే కొంచెం తీపి అన్నీ తగులుతాయి ఆ సాస్కి. అలాగే 1 స్పూన్ ఫుల్గా, పిల్లలు కూడా ఆ సాస్ ఇష్టపడతారు, ఆ సాస్ అయితే వేసి కొంచెం మా వారికి కారం కొంచెం కావాలన్నారని మళ్ళీ అలాగే మిరపకాయ ముక్కలు అయితే సన్నగా తరిగి మిర్చి ముక్కలు వేశాను, కొత్తిమీర తరుగు, అలాగే తగినంత ఉప్పు. ఇది వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి ఒక చిన్న కప్పు, ఆ కప్పుతో వాటర్ పోసి చేత్తో బాగా నలపండి మెత్తగా. ఏంటంటే అన్నీ కలవాలి, మొత్తం అన్నీ కలిసి ఒక స్మాల్ చక్కగా స్మూత్గా బాల్ లాగా అవ్వాలి. అప్పుడు ఒక కప్పు మైదాపిండి బైండింగ్కి మాట బాగా కలుపుకోవాలి. ఆ మైదాపిండి కూడా కలుపుకొని చక్కగా స్మూత్గా బాల్ లాగా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెద్దలు కూడా బంగాళదుంప వేపుడన్నా బంగాళదుంప చిప్స్ అన్నా చాలా ఇష్టంగా తింటారు. అందుకని బంగాళదుంపల వలన చాలా ఉపయోగమేనండి. పిల్లలకు కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, కొవ్వు కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బంగాళదుంప తింటే బరువు తగ్గుతారని చెప్తారు. విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు ఫైబర్ కూడా ఉంటాయి. బంగాళదుంపలో కండరాలు, గుండె, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చక్కగా బాల్లా చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 స్పూను నూనె వేసుకోండి. నూనె వేసి చక్కగా ఇంకా బాగా కలపాలి. ఎందుకంటే మనం ఈ ఫింగర్స్ లాగా చపాతీ పీట తీసుకొని దానికి కూడా నూనె అప్లై చేసి మన అరచేతి ఉపయోగించి చక్కగా మనం చోగోనీలు అయితే ఎలాగైతే నలుపుతామో అలాగ ఫింగర్స్ లాగా చక్కగా నలుపుకోవాలి. మన చేతికి నూనె రాసి చపాతీ పీట కూడా రాసి మధ్యలో ఉండబెట్టి చక్కగా ఒత్తుకోవాలి మనం ఫింగర్స్ లాగా. తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై కాదు అనుకున్న వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. పెనం మీద కొంచెం నూనె వేసి చక్కగా వేసుకోవచ్చు. అంటే ఈ ఫింగర్స్లా కాదు, కట్లెట్స్ లాగా ఉపయోగించి చేసుకోవచ్చు. అటుకులు తినడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అటుకుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, అందుకు రక్తంలో చక్కెర ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ రక్తం లేకపోవడం వల్ల ఎనీమియాలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి ఎనీమియా సమస్య నుంచి కూడా మనం గట్టెక్కగలం. ఐరన్ చాలా ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. గర్భిణీలు అటుకులు తింటే చాలా ప్రయోజనం, ఎందుకంటే గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా అటుకులు చాలా మేలు చేస్తాయి. పిల్లలకి పెద్దలకి అటుకులు తర్వాత బంగాళదుంప ఉపయోగించి ఇలాంటి స్నాక్స్ చేస్తే ఏంటంటే ఈవినింగ్ టైంలో 4:30 నుంచి 6 టీ టైంలో ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ అని అడుగుతారు, ఎందుకంటే సమ్మర్ టైం అండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. బయట నుంచి ఎన్ని కొని పెట్టినా కూడా మనకి సరిపోవు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి ఆట ఆడి వస్తారు. ఒక జ్యూస్ తాగుతారు, ఒక స్నాక్ తింటారు. అన్నం తినడం తక్కువ, ఈ స్నాక్స్ ఎక్కువ. ఇప్పుడు ఇలాగ చేత్తో నలుపుకున్న ఫింగర్స్ని మధ్యలో చక్కగా ఇలా కట్ చేసి
ఆయిల్ పెట్టుకొని, నేనైతే డీప్ ఫ్రై చేశాను. ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద, ఆయిల్ ముందు వేడెక్కాలి, ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి చక్కగా ఇవన్నీ ఎర్రగా దోరగా వేయించుకోండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని మీకు నచ్చినట్టు, పిల్లలకి పెద్దలకి నచ్చినట్టు సాస్ కానీ, కొత్తిమీర పుదీనా పచ్చళ్ళు కానీ, పల్లి కొబ్బరి చట్నీలతో కానీ తింటే ఆహా ఏమి రుచి అంటారు పిల్లలు. చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. పిల్లల ఒంటికి పెద్దల ఒంటికి చక్కగా నచ్చినట్టు మనం చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆహార విషయంలో పిల్లలకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలండి. ఇదండి ఈరోజు శ్రీనివాసన్ నుంచి ఆలు పోహా ఉపయోగించి నేనైతే ఫింగర్స్ క్రిస్పీగా చేసి చూపించాను. నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లల గురించి కొత్త కొత్త స్నాక్స్ అయితే నేర్చుకోవాలి. మరొక కొత్త అంశంతో మళ్ళీ నేను మీ ముందుకు రావడానికైతే ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే లైక్ నాకు చాలా అవసరం. ఈ లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుందండి. ఉంటానండి, మీ పార్థ.